నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి కుటుంబ విషయాలలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక మీ మధ్య సయోధ్య కుదరాలంటే కొంత మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వారి మాటలతో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ధనపరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖర్చులు అదుపు చేయడం కొంత మంచిది. దీని వలన మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎక్కువగా కంగారు పడుతూ తప్పులను చేస్తూ ఉంటారు. కాబట్టి నిదానంగా ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించాల్సిందే. ఇక అనవసరమైన మాటలు వలన కూడా మీకు నష్టం అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భార్య భర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార నష్టం అనేది కనిపిస్తుంది. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో దూర ప్రయాణాలు వారు జాగ్రత్తగా ఉండండి. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి బంధువుల నుండి అపవాదులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంట బయట బాధ్యతలు మిమ్మల్ని సతమతం చేస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మీరు అశ్రద్ధ చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న చిక్కులు, పెట్టుబడులలో నిరాశలు అనేవి ఎదురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కళాకారులకు వచ్చిన మంచి అవకాశాలు దూరమవుతాయి. అలాగే విద్యార్థులకు ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. వీరు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను కూడా వీరు తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.